ఇంతకు ముందు ఒక బేబీ అనేది అబార్ట్ అయింది. లవ్లీ మా సెకండ్ చైల్డ్. రీసెంట్గా నాకు కొన్ని కమెంట్స్ అండ్ అలానే ఇన్స్టాలో కొన్ని మెసేజెస్ అయితే వస్తున్నాయండి. పేషెంట్స్ పిల్లల్ని కనకూడదా అని, లేదంటే ఇంకొంతమంది టైప్ 1 డయాబెటీస్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు సెకండ్ చైల్డ్ గనక కంటే వాళ్ళకి కూడా షుగర్ వస్తుందా అలాగని చెప్పి అడుగుతున్నారు. లవ్లీకి COVID-19 అనేది 3 times అటాక్ అయిందండి. ఒక మంత్లో నాకు 10,000 నుంచి 15,000 మెడికేషన్స్ బిల్లే అవుతుంది అంటే ఇంక ఇంట్లో రన్ చేయడానికి నాకు ఎక్కడా కుదరదు కదండి. చేసేవాళ్ళు లేరు. పోనీ ఈ 9 months ఏదో రకంగా నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకుని ఇంటినంతా మేనేజ్ చేసుకున్నా కానీ నెక్స్ట్ మనకి డెలివరీ అయిన తర్వాతే అసలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. మీకు ఈ వీడియో మీద క్లారిటీ రావాలి అంటే దీని రిలేటెడ్ వీడియో ముందు ఒకటి పోస్ట్ చేశానండి. అది చూస్తే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. అంటే మాకు లవ్లీ సెకండ్ చైల్డ్. సో మా ఫస్ట్ చైల్డ్కి ఏమైంది అనేది ఆ వీడియోలో అయితే చెప్పాము. అయితే రీసెంట్గా నన్ను కొంతమంది అయితే అడుగుతున్నారనమాట. అంటే పాజిటివ్గానే అడుగుతున్నారండి. యూట్యూబ్ కమెంట్స్లోని ఇన్స్టాలో మెసేజ్ చేసి అడుగుతున్నారనమాట. వాళ్ళకు ఉండే డౌట్స్ని నన్ను అడుగుతున్నారు. సో నేను అంతగా అంటే అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఏం కాదు. వాటి మీద స్పష్టమైన క్లారిటీ నాకు లేదు. నా సైడ్ ఉన్న ప్రాబ్లం అయితే చెప్తున్నానండి. ఏం లేదు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వచ్చి లవ్లీ పెద్దదయ్యింది కదా, సో మీరెందుకు సెకండ్ చైల్డ్ని కనట్లేదు, అంటే వేరే బేబీ కోసం ఎందుకు ట్రై చేయట్లేదు, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే లవ్లీకి టైప్ 1 డయాబెటీస్ ఉంది కదా, సో నెక్స్ట్ బేబీకి కూడా అలాగే టైప్ 1 డయాబెటీస్ వస్తుంది అని చెప్పేసి మీరు వేరే బేబీని కనట్లేదా అని ఈ క్వశ్చన్ అయితే ఆల్మోస్ట్ టైప్ 1 డయాబెటీస్తో ఉన్న కిడ్స్ పేరెంట్సే అడిగారండి. సో దానికోసం అయితే నేను ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా లవ్లీకి బై బర్త్ అయితే టైప్ 1 డయాబెటీస్ రాలేదండి. తను బై బర్త్ చాలా హెల్దీగా పుట్టింది. తనకి ఏం ప్రాబ్లం లేదు. తనకి టైప్ 1 డయాబెటీస్ అటాక్ అయింది ఎప్పుడు అంటే COVID-19 వల్లనండి. అది కూడా తనకి 9 months ఏజ్లో ఒకసారి వచ్చింది, 1.5 year ఏజ్లో ఒకసారి వచ్చింది, 2 years ఏజ్లో ఒకసారి వచ్చిందండి. మొత్తం 3 times అటాక్ అయింది. అది ఎలా అటాక్ అయ్యింది అనేది నేను వేరే వీడియోలో చెప్తాను. అంటే అన్నిసార్లు వచ్చింది అంటే తనని మేము బయట తిప్పేసామని కాదు, లేదంటే మేము అదేంటి అంటారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా తన్ని పట్టుకున్నాము, ఇలాంటివి ఏం కాదండి. అవి అనుకోకుండా మా దురదృష్టం కొద్దీ అలా జరిగిందంతే. అన్నిసార్లు COVID-19 రావడంతో తన బాడీలోని సెల్స్ ఉంటాయి కదా, సో సెల్స్ అనేవి అటాక్ చేస్తాయి కదా బయట నుండి వచ్చే వైరస్ మీద. సో అలా అటాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవి ప్యాంక్రీస్ మీద కూడా అటాక్ చేయడంతో తన ప్యాంక్రీస్ అనేది డ్యామేజ్ అయిపోయి చివరికి తనకి టైప్ 1 డయాబెటీస్ అయితే వచ్చిందండి. మా ఇంట్లో ఎవ్వరికీ షుగర్ లేదు. చాలామంది ప్రెగ్నెన్సీలో నాకు షుగర్ ఉంది అందువల్లనే పాపకు వచ్చింది అని అనుకుంటున్నారు. నాకైతే షుగర్ అనేదే లేదండి. నాకే కాదు మా హస్బెండ్కి కానీ, మా మమ్మీ డాడీ తమ్ముడికి లేదు, అండ్ అలానే మా అత్తయ్య మావయ్య అలాగే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి కూడా లేదండి. ఎవరికి లేదు షుగర్ అనేది. ఓన్లీ లవ్లీకి మాత్రమే ఉందన్నమాట. ఇంకా మేము మీరు అడిగిన క్వశ్చన్, మేము ఎందుకు వేరే బేబీని కనట్లేదు అంటే ఏం లేదండి. మా ఫైనాన్షియల్ స్టేటస్ మీకు తెలుసు కదా. అంటే మేము ఇప్పుడు ఇంట్లో తినడానికే ఉన్న గోల్డ్ మీద ఆధారపడి వాటిని తాకట్టు పెట్టి తింటున్నాము. ఇప్పుడిప్పుడే యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యాము ఫుల్ టైం. కానీ దాని మీద వచ్చే ఇన్కమ్ నాకు సరిపోవట్లేదు. నిజంగా చెప్తున్నాను కదండి. నాకు యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్ ఏంటంటే ఒక 11K నుంచి 13K లేదా ఎక్కువ వస్తే 15K అంతే, అంతకు మించి రావట్లేదు. ఒక మంత్లో నాకు 10,000 నుంచి 15,000 మెడికేషన్స్ బిల్లే అవుతుంది అంటే ఇంక ఇంట్లో రన్ చేయడానికి నాకు ఎక్కడా కుదరదు కదండి. సో అలాంటి టైంలో నేను ప్రెగ్నెంట్ని అయితే దానికి ఎంతో కొంత అమౌంట్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే పాత రోజుల్లో లాగా అంటే ఒక 30 years బ్యాక్లో లాగా మెడిసిన్స్ వేసుకోకుండా ఎవరికి డెలివరీ అయితే అవ్వదు కదా. సో ఖచ్చితంగా మెడిసిన్స్ వేసుకోవాలి, స్కానింగ్లు ఉంటాయి, లేదంటే చెకప్లు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. దానికి
ఎందుకు రీసెంట్‌గానే మా మరదలు ప్రెగ్నెంట్ అయింది. తనకే మంత్‌కి 5,000 చొప్పున అయ్యేది. కాబట్టి ఎస్టిమేషన్ యేసుకుంటే ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా 5,000-6,000 రూపీస్ అవుతాయి. ఇంకా డెలివరీకెళ్ళిన తర్వాత డెలివరీ చేయాలి అంటే నాది ఆల్రెడీ ముందు కూడా సిజేరియనే జరిగిందండి. సో, నేను 90% మళ్ళీ నాకు సిజేరియనే అవుతది. దానికొక 60,000 యేసుకోవచ్చు. సో, ఇంత అమౌంట్ పెట్టాలి అంటే కష్టము. అందులోని నాది ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూపు. హై రిస్క్ బ్లడ్ గ్రూప్ అనమాట. సో, దీనికి ఎక్స్‌ట్రాగా ఇంజెక్షన్స్ అయ్యి కూడా ఉంటాయి కదా! సో, ఇవన్నీ కలిపి బోలెడు మనీ అవుతాయి. ఎంత లేదన్నా 1,50,000 వరకు అవుతాయి కదండీ! దాని గురించని మేము ఆగామనమాట. అంతే తప్ప మా హస్బెండ్‌కి గానీ, నాకు గానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. అంటే మా హస్బెండ్‌కి ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా! సో, అందుకని ఒక సిస్టర్ అయితే అడిగారు. వాళ్ళ బ్రదర్‌కి ఎవరికో వచ్చింది. అంటే ఇలా క్యాన్సర్ అటాక్ అయ్యి తగ్గిపోయింది. ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు మ్యారేజ్ చేస్తే పిల్లలు పుడతారా లేదా అని అడిగారు. యాక్చువల్‌గా ఏంటంటేనండి, ఒక్కొక్కళ్ళది ఒక్కో టైప్‌లో ఉంటుంది క్యాన్సర్ అనేది. ఇప్పుడు మా హస్బెండ్‌కొచ్చిన క్యాన్సర్‌కి మల్టిపుల్ సర్జరీస్ జరిగినియి. తనకేంటంటే ఒంట్లో క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయింది. సో, ఆ క్యాన్సర్‌ని గ్రోత్ తగ్గియడం కోసం తను ఆ మెడికేషన్స్ యూజ్ చేయాల్సొస్తుంది. ఆ మెడికేషన్ యూజ్ చేసినప్పటికీ కూడా తను పిల్లల్ని కనొచ్చు అనేసి డాక్టర్ అయితే చెప్పారండి. రీసెంట్‌గా 3 మంత్స్ బ్యాక్ తను చెకప్‌కెళ్ళినప్పుడు కూడా డాక్టర్ గారు కూడా చెప్పారు. మీరు సెకండ్ బేబీకి ట్రై చేయొచ్చు కదా అనేసి. సో, ఏంటంటే ఎవరైనా మంచి కోసమే గదా చెప్తారు. లవ్లీకి హెల్త్ బాగోదని వారికి కూడా తెలుసు కాబట్టి, ఇంకొక బేబీ ఉంటే మేము కొంచెం డైవర్ట్ అవుతాము అన్న ఉద్దేశంతో వారు చెప్పారు. తర్వాత మేము గైనిక్‌ని కూడా కలిసాము. వారు కూడా చెప్పారు, మీకేం ప్రాబ్లమ్ లేదు, కనొచ్చు. ఆ మెడికేషన్ యూజ్ చేస్తూ కూడా కొంతమంది కన్నవాళ్ళున్నారు అనేసి అని. కాకపోతే నాకు చెప్తున్నాను కదండీ! ఇప్పుడు నార్మల్‌గా ప్రెగ్నెన్సీకి మనం వెళ్తేనే మనీ ఖర్చవుతున్నాయని అదొకటి. మనీ ఒకటి. సెకండ్ థింగ్ అదే ఏంటి అంటారు? మీ అమ్మగారు, మా అమ్మ. సెకండ్ థింగ్ వచ్చేసి ఏం లేదండి. హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరనమాట. ఎందుకంటే ఇప్పుడు నా సైడ్ చూసుకుంటే మా అమ్మ ప్యారలైజ్ అయ్యి ఉన్నారు. సో, తను నడవడానికి ఇంకా చాలా టైం పట్టేలాగా ఉంది. అంటే తను నడవడానికి కష్టపడుతూ ఉంది కదా! సో, తను వచ్చి నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. సో, ఇంకో పక్క మా మరదలు కూడా రీసెంట్‌గా డెలివరీ అయింది. చిన్ని బాబు, మంత్స్ బాబు అనమాట. ఇంకా ఎవరు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు చెప్పండి? మా మరదలు కూడా నాకంటే చిన్నది. తన మీద నేను డిపెండ్ అవ్వలేను. ఇంకా అటు సైడ్ ఇంకా ఎవరు ఉంటారు? అమ్మమ్మ కూడా ఏజ్ అయిపోయింది. తను కూడా ఇంకేం చేయలేకపోతుంది. ఇంకా ఎవరు లేరు. మా పిన్ని ఉంది గానీ, తనకి కూడా హెల్త్ అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. సో, అందువల్లనే ఇంక ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఇటు పక్క చూస్తే పోనీ మా అత్తయ్య హెల్ప్ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కదా! మా అత్తయ్య కూడా క్యాన్సర్ పేషెంటే అని. ఆవిడ పరిస్థితి అయితే ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటున్నారు. నిజం చెప్తే నమ్మరు. 1 మంత్ బ్యాక్ అయితే అందరూ కూడా అంటే మా హస్బెండ్ గానీ, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ గానీ, మా మావయ్య గానీ, మా అత్తయ్య కోసము హాస్పిటల్‌లో ఎంతలా టైమ్ స్పెండ్ చేశారని మీకు కూడా తెలుసు కదా! సో, అందరూ కూడా అంతలా టెన్షన్‌గా వర్రీ అయిపోయారనమాట. మా అత్తయ్యకైతే హెల్త్ ఉన్నట్టుండి పాడైపోతుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం బానే ఉన్నారు. కానీ ఇప్పుడు సెట్ అవుతున్నారు కదా అని నేనిప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నాను కదా అత్తయ్య, నాకు మీరే వంట చేసి పెట్టండి అంటే ఆవిడ కూడా చేయలేరు కదా! సో, అందువలన అంటే నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. పోనీ ఈ 9 మంత్స్ ఏదో రకంగా నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని ఇంటినంతా మేనేజ్ చేసుకున్నా గానీ నెక్స్ట్ మనకి డెలివరీ అయిన తర్వాతే అసలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనీసం వాళ్ళు హీల్ అవ్వడానికి అంటే ప్రెగ్నెంట్ లేడీ హీల్ అవ్వడానికే ఖచ్చితంగా 3 మంత్స్ పడుతుంది. అలాంటి టైంలో ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. ఆడవాళ్ళ సపోర్ట్ ఉండాలి. వాళ్ళకి వండి పెట్టడం గానీ, దగ్గరుండి చూసుకోవడం. డబ్బులు కూడా ఉండాలి కదా! ఆ! అమౌంట్. డబ్బులు గూడా లేవు మా దగ్గర. డెలివరీకి అంత అమౌంట్ పెట్టేది కూడా లేదనమాట. సో, మా అమ్మ వాళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. అంటే మా హస్బెండ్ చెప్తున్నారు గదా! వాళ్ళ సైడు, మా సైడు సపోర్ట్ లేదు అని. అలా ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు మా అమ్మ ప్యారలైజ్ అయ్యి ఉన్నారు కదా! సో, తనకి ఎప్పటికైనా తిరిగి
వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మా డాడీ మంత్కి మా అమ్మకి 30,000 ఖర్చు పెడుతున్నారండి. అంటే తన ఫిజియోథెరపీకి, ట్రీట్మెంట్కి, మెడికేషన్స్కి అన్నిటికీ కలిపి అంత అమౌంట్ అవుతుందన్నమాట. తను నడవటానికి టైం పడుతుంది కానీ నడుస్తుంది అనేసి చెప్తున్నారు కాబట్టి డాడీ కూడా అంత డబ్బు వెనకాడకుండా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి టైంలో నేను వెళ్ళి డాడీ నాకు కూడా ఇలాగా అమౌంట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేరు కదా, పోనీ మా అత్తయ్య వాళ్ళని అడగొచ్చు కదా అనుకోవచ్చు కదా, దాని సైడ్ కూడా చెప్తున్నానండి. మా అత్తయ్యకి ట్రీట్మెంట్ పర్పసే మా అత్తయ్యకి ఎగ్జాక్ట్గా 30,000 అవుతుంది ఒక మంత్కి. మా మావయ్య ఖర్చు పెట్టుకుంటున్నారు మనీ. హాస్పిటల్స్కి అయితే మా హస్బెండ్ తిప్పుతున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇలాగ ఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చు కదా అంటే ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే ఎప్పుడైతే ప్రెగ్నెంట్ని అయ్యానో అప్పటి నుంచి స్టిల్ నా డెలివరీ అయిన తర్వాత బేబీని చూసుకోవడం వరకు అంత ఖర్చు మేమే చూసుకోవాలండి. మేమైతే మనీ లేకపోవడం వల్లనే వేరే బేబీని కనలేదు. ఇంకొకటి ఏంటంటే మా పాపకి అప్పుడప్పుడు హెల్త్ అనేది పాడవుతూ ఉంటుంది. చాలామంది టైప్ 1 డయాబెటీస్ కిడ్స్ ఉన్నారు కానీ వాళ్ళకి వేరే వేరే ఇష్యూస్ ఏం లేవు. కానీ మా లవ్లీకి ఏంటంటే తను ఆల్రెడీ ఇంతకుముందు COVID-19 వలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. లంగ్స్ ఇన్ఫెక్షన్ అని, కిడ్నీ ఒకసారి అంటే కిడ్నీలోని క్రియాటిన్ అది బయటకు పోవడము ఇలా అయింది. అది కాకుండా ఇగో టైప్ 1 డయాబెటీస్ ఒకటి. ఇన్ని ప్రాబ్లమ్స్ వలన తను ఏంటంటే కొంతవరకు తను ఇమ్యూనిటీ అది చాలా వరకు ప్రాబ్లం అయిందనమాట. తనకి ఇమ్యూనిటీ అంతగా లేక ఉన్నట్టుండి సడన్గా తన హెల్త్ పాడైపోతుంది. సో నేను ప్రెగ్నెంట్గా ఉంటే తన్ని చూసుకోవడం కష్టం కదా, నేను తనతో పాటు హాస్పిటల్కి యాక్టివ్గా తిరగలేను. పోనీ ఎంత యాక్టివ్గా తిరిగినా తనకి మనీ ఖర్చు పెట్టాలి, పుట్టబోయే బేబీకి ఖర్చు పెట్టాలి. అంత మనీ నా దగ్గర లేవు. అంతేకాదు ఒకవేళ నేను ప్రెగ్నెంట్గా ఉంటే నెక్స్ట్ నేను జాబ్కి వెళ్దాం అనుకుంటున్నాను కదా, సో అది కూడా ఆగిపోతుందన్నమాట. అంటే ఇప్పుడు యూట్యూబ్ మీద మేము డిపెండ్ అయ్యాం కానీ యూట్యూబ్ మీద వచ్చే మనీ మాకు సరిపోవడం లేదు. నేను ఏదో ఒక జాబ్ చేయాలి. ఈ అకాడమిక్ ఇయర్లో నాకు అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నాకు యూట్యూబ్ మీద నాకు సరిపడే అమౌంట్ వచ్చి ఉంటే నేను నెక్స్ట్ ఇయర్ టీచింగ్కి వెళ్ళాలి అని అనుకోకపోదును. అప్పుడు బేబీ ప్లానింగ్లోనే ఉందును నిజంగా అంత అమౌంట్ వస్తే కనుక. కానీ నాకు అలా లేదండి, ఏదో గడుస్తుంది అన్న పేరుకి రావడంతో ఇంకా మేము సెకండ్ బేబీ గురించి ఆలోచించట్లేదు. అందరు క్యాన్సర్ పేషెంట్స్కి పిల్లలు పుడతారా అంటే అందరికీ అలా ఉండదండి. దేవుడి దయ మాకుంది. ఎప్పటికోకప్పుడుకి నిజంగా సెట్ అయితే కనుక అంటే అన్ని ప్రాబ్లమ్స్ మా మనీ ఇష్యూస్ అన్నీ తొలగిపోయి ఎవరో ఒకరు మాకు ఒక సపోర్టర్ అంటూ ఉంటే ఖచ్చితంగా మేము కూడా వేరే బేబీని కంటాము. అప్పటి వరకు మేము బేబీ గురించి ఆలోచించట్లేదు. ఏమో మేబీ మాకు ఇంకొకరు రాసి పెట్టుంటే ఖచ్చితంగా కంటాము. లేదు అనుకుంటే మా లవ్లీ మాకు చాలండి. మా లవ్లీ ఇలాగా కళ్ళ ముందు తిరగడమే మాకు చాలు. ఇంకా మా లవ్లీకి కూడా ఉంది, అంటే తను కూడా అప్పుడప్పుడు అంటది నాకు తమ్ముడు కావాలి అని అంటూ ఉంటుందన్నమాట. అలా అన్నప్పుడు ఏంటంటే మేము పక్కన వాళ్ళ చిన్నాన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పంపిస్తాము. ఈ రీసెంట్ డేస్లో అయితే మా మరదలకి చిన్న బాబు పుట్టాడు కదా, ఆడిప్పుడు 2nd మంత్ ఎంటర్ అయ్యాడు అనమాట చిన్నోడు. ఆ బేబీని మా లవ్లీ తమ్ముడు అనుకుంటుంది అనమాట. అంటే ఇగో చిన్నోడు పుట్టినప్పుడు లవ్లీ హాస్పిటల్లోనే ఉంది. మా మరదలకు కూడా సిజేరియన్ అనమాట. సో తన్ని లోపల ఉంచి బేబీని బయటికి తీసుకొస్తారు కదా, అప్పుడు తిను నా తమ్ముడేనా అని అడిగింది బేబీని పట్టుకుని. మేము నీ తమ్ముడేనమ్మా, తమ్ముడిని అడిగావు కదా, తమ్ముడు వచ్చేసాడు అన్నాం. ఇంక అప్పటి నుంచి తమ్ముడు అని ఆ బేబీనే తమ్ముడు అని అంటుంది అనమాట. ప్రజెంట్ అయితే అదండి. చాలామంది నాకు అంటూ ఉంటారు మీ తమ్ముడు మీ లైఫ్లో మీకు చాలా సపోర్ట్ చేశాడు కదా, లవ్లీకి కూడా అలాగా ఒక తమ్ముడో చెల్లో ఉంటే తనకి కూడా ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది, సపోర్ట్ చేసేవాళ్ళు అంటూ ఒకరు ఉంటారు అని. అలాంటి థాట్ మాకు కూడా వచ్చిందండి. కాకపోతే ఇప్పుడు వేరే బేబీని కూడా మేము కష్టంలోకి తోయలేము కదా, వాళ్ళకి అన్నీ ఇవ్వగలిగితేనే వాళ్ళని కంటే బెటర్ అని మా ఒపీనియన్ ఇది.
ఎవరికైనా గానీ అంటే ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఎవరికైనా క్యాన్సర్ ఉండి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అంటే ఒక్కసారి మీ డాక్టర్‌ని అడగండి. మేము మా డాక్టర్‌ని ఎలా అడిగి తెలుసుకున్నామో మీరు కూడా అలాగే అడిగి తెలుసుకోండి. ఇలా కనొచ్చా లేదా బేబీస్‌ని అనేది వాళ్ళు చెప్తారు. అందరికీ అయితే ఉండదు. కొంతమందికి ఇలాంటి ఛాన్స్ ఉంటుంది. సో, మీరు అడిగితే మీకు తెలుస్తుంది. ఐడియా వస్తుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు లవ్లీకి టైప్ 1 డయాబెటీస్ ఉంది కదా! పుట్టే వాళ్ళకి కూడా టైప్ 1 డయాబెటీస్ వస్తుందా అంటే, మా డాక్టర్ చెప్పింది ఏంటి అంటే, పాపకి బై బర్త్ రాలేదు కదండీ! సో, ఆహ్, నెక్స్ట్ బేబీకి వచ్చే ఛాన్స్ అనేది లేదు అని చెప్పారు మాకైతే. ఎందుకంటే పాపకి బై బర్త్ వస్తే నెక్స్ట్ వాళ్ళకి కూడా వస్తదని. తనకైతే కోవిడ్ వలన వచ్చింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటేనండి, కొంతమంది అనుకుంటూ ఉంటారు క్యాన్సర్ ఉంది అంటే పేరెంట్స్‌లో ఎవరికైనా అది పుట్టే పిల్లలకు కూడా వస్తది అని అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. అందరికీ అలా అయితే ఉండదు. మనకి కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. అండ్ అలానే కొన్ని వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జనరేషన్స్‌కి స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి. మనం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా క్యాన్సర్ ఫ్రీగా అయితే ఉండొచ్చు. ఎవరికీ పేరెంట్స్‌లో ఉన్న క్యాన్సర్ పిల్లలకి వస్తది అని ఎవరు కూడా 100% చెప్పలేరండి. సో, దాని గురించి ఆల్రెడీ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అయితే మాత్రం పిల్లలకొస్తది అనే టెన్షన్ వదిలేయండి ఫస్ట్. డాక్టర్‌ని కనుక్కుంటే మీకు ఖచ్చితంగా 100% క్లారిటీ అయితే వస్తదనమాట. సో, ఈ వీడియోలో మీకు ఉన్న డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. అంతేకాకుండా చాలామంది నెక్స్ట్ బేబీని మీరెందుకు కనట్లేదు అని అడిగారు. ఆ డౌట్ అయితే చాలా క్లియర్‌గా నేను చెప్పానండి. ఇంక ఈ వీడియోకైతే ఇంతే అనమాట. ఇంకా మా లవ్లీకి టైప్ 1 డయాబెటిస్ రావడానికి కోవిడ్-19 రీజన్ అన్నాను కదా! అసలు దాని నుంచి బయట ఎలా పడింది? అసలు దాని వల్లనే ఎలా వచ్చింది అని మీకెలా తెలిసింది? ఇలాంటి టాపిక్ గురించి ఏమైనా చెప్పాలి అంటే నేను మీకు క్లారిటీగా ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి నేను వీడియో చేస్తాను. అసలు తనకెందుకు వచ్చింది? తన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఇదంతా కూడా ఖచ్చితంగా వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. అలాగే చిన్నప్పుడు వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. పాపవి చిన్నప్పుడు వీడియోస్ ఉన్నాయండి. తను అంటే ఈ డయాబెటిస్ రాకముందు అప్పుడు తను చాలా బాగుండేది. క్యూట్‌గా, ఎనర్జిటిక్‌గా ఆడుకుండేది. ఆ వీడియోస్ షేర్ చేయమంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను.